ఎవరు చేయలేనటువంటి అంటే నీకు చేతగాని తనాన్ని నువ్వు ఈ విధంగా బుర్ర చల్లుతున్నావు. నువ్వు ఒకప్పుడు అమరావతిని ఏ విధంగా బుర్ర చల్లావు? శ్మశానం అన్నావు, ముంపు అన్నావు, ఎవరో ఉండరు అని అన్నావు. కానీ ఈ రోజు అక్కడ ఉన్నటువంటి ప్రజలు 33,000 ఎకరాలు భూమిని ఎందుకు ఇచ్చారు? రాజధాని కావాలన్న ఉద్దేశంతోనే ఈ రోజు మనకి ఇవ్వటం జరిగింది. ఈ బిల్లును కూడా మనం ప్రవేశపెట్టడం, మన చంద్రబాబు నాయుడు గారు ఏకకంఠంతో మనం బిల్లుని అసెంబ్లీలో కానీ పార్లమెంట్లోనో కానీ ప్రతిపాదించడం జరిగింది. దీన్ని శుభపరిణామంగా ఇక నుంచి మన ప్రత్యేకత ఏంటంటే అమరావతి మన రాజధాని, ఆంధ్రప్రదేశ్ కనని గర్వంగా నిగర్వంగా మనం చెప్పుకోగలుగుతాం. ప్రతి ఒక్కటి అభివృద్ధి అన్నది పదంలో మనం ముందుకు వెళ్ళటం జరుగుతుంది. జై చంద్రబాబు నాయుడు. అమరావతి బిల్లు పెట్టేటప్పుడు రాజ్యసభలో కానీ పార్లమెంట్లో కానీ ఎంపీలు బహిష్కరించి వాకౌట్ చేసి బయటకు వచ్చారు. ఏది అమరావతి బిల్లు ప్రస్తావన వచ్చింది, ఎలా స్పందిస్తారు? దీన్ని అసలు చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్క నాయకుడు ఈ బిల్లుని మనం ఒక బిల్లు ప్రవేశపెట్టామంటే అపోజిషన్ అన్నది వ్యతిరేకించినప్పుడు వీళ్ళు మన ఫస్ట్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి బురదే దీని మీద. ప్రతిదీ ఆ బిల్లు ప్రవేశపెట్టేటప్పుడు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ బయటికి రావటానికి ప్రతి ఒక్కరిని ఎంపీలు వీళ్ళందరూ కొంతమంది దీని మీద వ్యతిరేకత ఉంది కాబట్టి వారికి నిజాలు